పెదగంట్యాడ 75వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు సీతానగరం గ్రామం ఎన్టీఆర్ సెంటర్ వద్ద కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అతి పవిత్రమైన లడ్డూలో గత ప్రభుత్వం చేసినటువంటి మహాపాపానికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూ ప్రసాదం తయారీ చేసి వైసీపీ పచ్చపార్టీ 250 కోట్ల రూపాయలను తమ జేబుల్లో వేసుకున్నారని, దేవుని పరకామని డబ్బులు దొంగతనం చేయడం. అదే విధంగా తిరుపతి దేవాలయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తీర్థం ఇస్తే తాను పక్కనున్న వారికి ఇచ్చేవారని, ఎందుకంటే ఈ లడ్డూ ప్రసాదం కల్తీ చేసి తయారు చేశారని జగన్కి బాగా తెలుసు అని అన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు ఉపాధ్యక్షులు పులి రమణారెడ్డి, రాష్ట్ర డైరెక్టర్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు, 75వ వార్డు ప్రెసిడెంట్ నమ్మి అప్పారావు, ప్రధాన కార్యదర్శి ములకలపల్లి పెంటయ్య, క్లస్టర్ ఇన్ఛార్జి ఉరుకుటి అప్పలరాజు, విశాఖ పార్లమెంట్ కార్యవర్గ నాయకులు గోఖ్యాడ ముత్యాలరావు, కనితి సన్యాసమ్మ, ఉరుకూటి అప్పారావు మరియు పెద్ద ఎత్తున మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మరి సాక్షాత్తు ఏడుకొండలవాడు వెంకటరమణమూర్తి తాలూకా లడ్డు అన్నటువంటి దాని మీద మరి ఏదైతే కల్తీ నెయ్యితో తయారు చేసి మరి భక్తులకి అందించడం చాలా దుర్మార్గం. మరి దీని మీద మరి ప్రభుత్వం ఒక పక్క ఎంక్వైరీ చేస్తూ ఉంది. అయినప్పుడు కూడా వైసీపీ నాయకులు కానీ మరి వారికి ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా తిరిగి తెలుగుదేశం పార్టీని విమర్శించడం తగదు. ఇప్పటికైనా సరే మీరు మీ హయాంలో చేసినటువంటి తప్పును సరిదిద్దుకోవాలి. లేని పక్షంలో మరలా రానున్నటువంటి రోజుల్లో మరి వైసీపీకి ప్రజలు ఏ విధంగా గతంలో బుద్ధి చెప్పారో మరలా అదే విధంగా మీకు గుణపాఠం నేర్పుతారు. ప్రజలు అర్థం చేసుకొని మరి ప్రజలు మరి ఎంతో భక్తిభావంతో ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి తాలూకా లడ్డూని కలిపి మీరు సుమారు లక్షలాది లడ్డూల్ని మీరు మరి రకరకాలైనటువంటి రసాయనాలతో ఉన్నటువంటి లడ్డూని తయారు చేసి ప్రజలకు పంచిపెట్టడం ఇది తగునా అని చెప్పి మేము వైసీపీ నాయకులు అడుగుతా ఉన్నాం. మరి దీని మీద అందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద మరి దేశంలో ఉన్నటువంటి చాలా మంది హిందూ సాంప్రదాయం ప్రకారంగా మరి ఎవరైతే ఉన్నారో హిందూ సాంప్రదాయం ప్రకారం లీడర్స్ వీళ్ళందరూ కూడా ముక్తకరణంతో ఖండిస్తున్నారు. తప్పనిసరిగా మీరు మాత్రం ఇదే విధానం పాటిస్తే మరి రాబోయే రోజుల్లో వైసీపీకి పుట్టగా తృణం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు భవిష్యత్ నాయకులు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి మరియు గాజువాక ముద్దుబిడ్డ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా ఆదేశాలతో ఈరోజు మా 75వ వార్డులో కల్తీ నెయ్యి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య అతిథిగా ప్రెసిడెంట్ గారు మా జనరల్ సెక్రటరీ పెంటయ్య గారు ఇచ్చేయడం జరిగింది. ఏదైతే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అతి పవిత్రమైన ఆలయాన్ని లడ్డూ కల్తీ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా గత ప్రభుత్వం చేసింది. ఇలాంటి దుష్ప్రచారాలన్నీ మానుకొని అందరికీ 75వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులకు పార్టీ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మరి మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2019 నుంచి 2024లో జగన్ గారి ప్రభుత్వం టైంలో తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరగడం జరిగింది. దీన్ని 2024 నుంచి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఒక సిట్ అనే సంస్థను ఏర్పాటు చేసి దీన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో అనేక అవకతవకలు
గత ప్రభుత్వం చేసిందనేసి దీన్ని మరి ఈ తిరుపతి దేవస్థానాన్ని అతి పవిత్రమైన దేవస్థానాన్ని అపవిత్రం చేశారు. అది జగన్ గారి ప్రభుత్వంలో. దీన్ని అంతకుముందు టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి గారు, అదే తర్వాత మన ఎవరంటే వైవి సుబ్బారెడ్డి గారు కూడా దీన్ని పరిపాలన చేయడం జరిగింది. వాళ్ళ సమక్షంలో ఈ కల్తీ అనేది జరగడం జరిగింది. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మరి హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో వారు పక్కా ప్లాన్డ్గా ఈ కార్యక్రమం చేయడం. మరి మనకందరూ మరి 2 మతాలతో ఆయన ఈరోజు తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ ఏ మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజల మనోభావాలు పెట్టి ఆయన మాట్లాడడం జరుగుతుందో తప్ప, అంటే ఓట్లు ప్రయత్నం చేస్తున్నాడు తప్ప హిందూ మనోభావాలు దెబ్బతీస్తారన్న ఆలోచన ఆయనకు మరి ఉందో లేదో తెలియదు. కానీ ఇది చాలా దుర్మార్గమైన విషయం. మరి ఈ కల్తీ విషయంలో ఇప్పటికే చాలా మందిని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఇంకా వెనక ఉన్నారు. వాళ్ళు కూడా నిగ్గు తేల్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద యాక్షన్ తీసుకోవడం, ఎంక్వైరీ చేయడం జరిగింది. దీని మీద లాస్ట్ చివరికి దీనికి అంతటికీ మూల కారకుడు నాకు తెలిసి జగన్ గారు అనేసి మనం అందరం తెలుసు. మరి ఇది కూడా ఎప్పుడో ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వం ఉన్న టైంలో కేంద్ర ప్రభుత్వం చొరవతో దీనికి కూడా ఏదో రోజు ముగింపు పడుతుందనే ఉద్దేశంతో ముగింపు పడుతుంది. కంపల్సరీగా పెద్ద వాళ్ళు కూడా బయటకు వచ్చి అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి నేను సెలవు తీసుకున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఇక్కడ గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు మన ఎమ్మెల్యే అయినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఏదైతే అలాగే 75వ వార్డు సీతానారాయణ గ్రామంలో ఈరోజు కల్తీ లడ్డు మీద ఒక కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే అభిమానులు, కార్యకర్తలు, పిలవగానే ఇచ్చేసినటువంటి నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు రాష్ట్ర యావత్తు కూడా కల్తీ లడ్డు మీద పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం లడ్డు మీద జరిగినటువంటి మరి దుష్ప్రచారం, మరి వైసీపీ వాళ్ళు పన్ను కట్టుకొని వాళ్ళు చేసిన తప్పుని ఇతరుల మీద నెట్టాలనే ఆలోచనతో ఈరోజు మరి వైసీపీ పార్టీ వాళ్ళు కొంతమంది దండగలు మరి నోరున్నటువంటి వాళ్ళ నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులకు, వైసీపీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి దగ్గర కూడా ఈ కల్తీ లడ్డు ఎవరు తిరుపతి లాడుని మరి కల్తీ చేశారు, ఏ రకమైన రసాయనాలు వాడి ఈరోజు మరి అప్రదిష్ట పాలు చేసినటువంటి వైసీపీ నాయకులకి సరైనటువంటి బుద్ధి చెప్పవలసినటువంటి ప్రజలు చైతన్యవంతులు అవ్వాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరు చేసిన తప్పు ఎవరి మీద నెట్టుతున్నారు అనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి అలాంటి పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానాన్ని లడ్డు అనేది ప్రతి ఒక మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా, ఇతర దేశాలు వాళ్ళు వచ్చి తిరుపతి వెంకటరమణమూర్తిని మరి ఎంతో దైవ్యంగా కొలుచుకున్నటువంటి వెంకటరమణమూర్తి ఆలయంలో ఉన్నటువంటి తిరుపతి లాడుని పవిత్రంగా అది ఒక మరి దీన్ని లడ్డూని మరి ఎక్కడా లేనటువంటి ఏ గుడిలో, ఎక్కడ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేనటువంటి తిరుపతి లాడుకి మంచి పేరున్నటువంటి పేరుని ఈరోజు అభివృద్ధి చేస్తున్నటువంటి వైసీపీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఈరోజు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఇలాంటి దుష్ప్రచారం చేస్తే ఊరుకోవనేది వాళ్ళకి వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాం. ఇలాంటిది దుష్ప్రచారం చేసి ఏదో మీరు చేసినటువంటి తప్పుని మా యొక్క నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద రుద్దాలని మీరు చూస్తే కబడ్దాలని మేము తెలియజేస్తూ, నాకు ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటాను.